అది రైతు కోసం తీసిన ఒక వీడియో, వాళ్ళ భూమి అమ్మి తీసిన వీడియో. అంటే పాటలు సాంగ్ తీసిన పైసలు పోయినాయి. వాళ్ళ వాళ్ళ అయ్యతో కలిసి ఇప్పుడు పొలం ఇప్పుడు ఏమంటారు, దానికి దీనికి లింక్ పెడతారు. ఇప్పుడు వాడు అమ్మడి తిప్పాడు, దానికి లింక్ వేరు కదా. సో రైతు బిడ్డ బాగా కష్టపడ్డారు అంటారు. కుక్కలుగా తిరిగిందని చెప్పింది కదా, అది కుక్కలుగా తిరిగింది ఇక్కడ అని చెప్పి, కుక్కలుగా తిరుగుతున్నావా అని చెప్పింది కదా. బయటకి వెళ్ళిపోయింది ఇప్పుడు. అది దాని అమ్మని తెంగిగా బాగా అయిపోయింది. అదే గెలిపించుకొని నా గుండెని నా గుండె వర్తిస్తా అంటే నా గుండె నీ దగ్గరనే ఉందని చెప్పింది. వాడేం చెప్పిండు, నాకు నువ్వని చెప్పి మళ్ళా నేను రావేసిన చెప్పిన మళ్ళీ దాన్ని వానే రివ్యూ చేసి వాడినే గుద్ద తెంగి వాడినే చేసింది మొత్తం. వాన తప్పు అంతా. అవునండి బ్రో, అంటే ప్రశాంత్ తప్ప ఎవరో కష్టపడలేదంటావు. అందరు కష్టపడారు పోయా. శోభ కష్టపడింది, మళ్ళా ప్రియాంక కష్టపడింది, శివాజీ గారు కష్టపడారు, అందరు కష్టపడ్డారు భయ్. కానీ శివాజీ మాత్రం బాగా ఆడుతుంది బ్రో. ఇప్పుడు అందరు సోఫాలో కూర్చున్నప్పుడు ట్రల్లే మీ ఫ్రెండ్ ని కింద కూర్చోమని చెప్పడం, నువ్వేమైనా సెలబ్రిటీవా కింద కూర్చో అన్నప్పుడు ఎలా అనిపించింది బ్రో మీకు? భయ్యా మా వానికి అరెత్తులో కొడుతురు అందరు, కానీ మా వాడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు. మా వాడు కాలాన్ని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంది. అందరు అరెత్తులో కొడుతుంది, అరే పోరా నువ్వెంతరా అని అరెత్తులో కొడుతుంది. మా వాడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంది. అన్న నువ్వెంత అన్న అంటలేదా, పోరాబే అని అంటలేదా. అదే రైతు బిడ్డ పవరా, అది పవర్. అలా ఉన్నాడే గెలుస్తాడు, అది కల్చర్ అంటారు. గెలుస్తాడు మా వాడు. రైతు బిడ్డ మగ బిడ్డ గట్టిగా అనుకోవచ్చా? గట్టి అనుకోవచ్చు. వాడు టాప్ 5 ఉన్నాడు, క్లాస్ గెలిచిందిగా. మరి ఈ చదువుకున్న వాళ్ళంతా ఉంటారంట, వాళ్ళ మధ్య సర్వే అవుతాడా, తొక్కేస్తారా? పోయే ఇప్పుడు ఏమంటాడు, వాడేమో గుడ్డ వేసింది, ఏం చేసినాడు, సినిమాలో పోయింది, హీరోలో వేసింది. ఇప్పుడు నెంబర్ తీశాడు, ఏం సంపాదించాడు. వాళ్ళు కూడా చేసి కొంచెం ఆడవాళ్ళకి వాళ్ళకి. ఇప్పుడు రైతు కాబట్టి రైతులకు ఇస్తాను, బరాబర్ ఇస్తాను. ఇప్పుడు రైతే గెలుస్తారు, ఒక్క రైతే గెలుస్తారు. రైతు బిడ్డతో మీకున్నది ఏదైనా ఒక అనుబంధం చెప్తారా, అంటే ఇలాంటి సిచ్యువేషన్లో మాతో ఇలా ఉన్నాడు అనేసి? అంటే మాకు ఎన్నో అంటే ఇప్పుడైతే మేము బయట అనుకో బాగా తీసుకుంటాడు, బండి తీసుకుపోతాడు, బాగా కళ్ళు తాగేటోళ్ళు అంటే కదా కూర్చొని ఖర్చు పెడతాడు. అంటే బోనాల కళ్ళు ఇంటే తాగిరంట బ్రో. కానీ రియలిస్టిక్ కాదు, కానీ ఫ్రెండ్ ఇక్కడ హైదరాబాద్ ఉందిగా ఓటీపీ, అదే వస్తాడు ఒక్కొక్కసారి వచ్చినప్పుడు బాగా